హలో లెర్నర్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లెర్న్ విత్ నందు. ఇవాల్టి క్లాస్లో పార్ట్స్ ఆఫ్ స్పీచ్ గురించి తెలుసుకుందాం. పార్ట్స్ ఆఫ్ స్పీచ్ అంటే మన తెలుగులో భాషా భాగములు అని అంటారు. పార్ట్స్ ఆఫ్ స్పీచ్ని తెలుగులో భాషా భాగములు అని అంటారు. అసలు భాషా భాగం అంటే ఏమిటి, భాషా భాగము అంటే ఏమిటి, పార్ట్స్ ఆఫ్ స్పీచ్ అంటే ఏమిటి అనేది తెలుసుకుందాం. అసలు భాషా భాగము అంటే ఏమిటి అర్థమయ్యేలా చెప్పాలంటే, మనం మాట్లాడే భాషలో వాక్యాలు ఉంటాయి. ఆ వాక్యాలను కొన్ని భాగాలుగా విడదీసి వాటికి పేర్లను కూడా పెట్టారు. అలా విడదీసి పేర్లు పెట్టిన ఆ భాగాలనే భాషా భాగములు అని మన తెలుగు వ్యాకరణములో అంటారు. అర్థమైందా? ఇప్పుడు ఒక సెంటెన్స్ ఉందనుకోండి, ఆ సెంటెన్స్ని విడదీసుకొని రాసుకుంటే భాగాలుగా ఏర్పడతాయి కదా. ఆ భాగాలకి ఒక్కో భాగానికి ఒక్కో పేరు పెట్టినారనమాట. దాన్నే భాషా భాగములు అని అంటారు మన తెలుగు వ్యాకరణంలో. అర్థమైందా? మనం మాట్లాడే భాషలో, మనం మాట్లాడే లాంగ్వేజ్లో ఎన్నో సెంటెన్సెస్ ఉంటాయి కదా. ఆ సెంటెన్సెస్ని, ఒక సెంటెన్స్ తీసుకోండి, ఆ సెంటెన్స్ని విడదీసుకొని రాసుకుంటే భాగములుగా ఏర్పడతాయి, అంటే పార్ట్స్గా ఏర్పడతాయి కదా. ఒక్కో పార్ట్కి ఒక్కో పేరు పెట్టినారనమాట. దాన్ని భాషా భాగములు అని అంటారు. అర్థమైందా? ఇప్పుడు ఒక ఉదాహరణ చూద్దాం. ఉదాహరణకు ఒక వాక్యం విడదీసి రాద్దాం. ఒక సెంటెన్స్ని విడదీసుకొని రాసుకుందాం. రాముడు బొంబాయిలో పని చేస్తున్నాడు అనే వాక్యాన్ని విడదీసుకొని రాసుకుందాం, అంటే పార్ట్స్గా డివైడ్ చేద్దాం. రాముడు అనేది ఒక పార్ట్గా డివైడ్ చేద్దాం, బొంబాయిలో అనేది ఒక పార్ట్గా డివైడ్ చేద్దాం, పని అనేది ఒక పార్ట్గా డివైడ్ చేద్దాం, చేస్తున్నాడు అనేదాన్ని ఒక పార్ట్గా డివైడ్ చేద్దాం. ఇప్పుడు ఇదంతా కలిపితే ఒక సెంటెన్స్ కదా. ఈ సెంటెన్స్ని ఒక్కొక్క వర్డ్గా ఒక్కొక్క భాగంగా మనమైతే డివైడ్ చేసినాం. ఈ భాగాన్ని నామవాచకము అని అంటారు. అర్థమైందా? రాముడు అనేది నేమ్ కదా, సో ఈ రాముడిని నామవాచకము అని అంటారు. అంటే ఒక్కొక్క భాగానికి, ఈ భాగానికి ఒక పేరు, ఈ భాగానికి ఒక పేరు, ఈ భాగానికి ఒక పేరు, ఈ భాగానికి ఒక పేరు, ఒక్కొక్క భాగానికి ఒక్కో పేరు పెట్టినారనమాట. దాన్నే భాషా భాగములు అని అంటారు. అర్థమైందా? ఇలాంటి సెంటెన్సెస్ మనం మాట్లాడే లాంగ్వేజ్లో ఎన్నో మాట్లాడుతుంటాం కదా. కొన్ని వేల, కొన్ని వందల సెంటెన్సెస్ని అయితే మాట్లాడుతూ ఉంటాం. ఒక సెంటెన్స్ తీసుకొని ఆ ఒక సెంటెన్స్ని డివైడ్ చేసుకొని రాసుకుంటే పార్ట్స్గా ఏర్పడతాయి అన్నమాట. ఒక్కో పార్ట్కి ఒక్కో నేమ్ పెట్టినారనమాట. దాన్నే భాషా భాగములు అని అంటారు. అర్థమైందా? ఇలా మన తెలుగు వ్యాకరణంలో ఒక వాక్యాన్ని విడదీసి ఒక్కొక్క దానికి ఒక్కొక్క పేరు పెట్టారు. అదే పార్ట్స్ ఆఫ్ స్పీచ్ అంటారు. అర్థమైందా? మనం మాట్లాడే భాషలో ఎన్నో సెంటెన్సెస్ అని అయితే యూజ్ చేస్తూ ఉంటాం. నేను తింటున్నాను, నేను పడుకున్నాను, నేను నిద్ర లేచాను, నేను బయటికి వెళ్తున్నాను, ఇలా ఎన్నో సెంటెన్సెస్ని అయితే మనం యూజ్ చేస్తూనే ఉంటాం. ఆ సెంటెన్స్ అలా మనం యూజ్ చేసే ఒక సెంటెన్స్ని విడదీసుకొని రాసుకుంటే, అంటే ఒక్కొక్క పార్ట్గా డివైడ్ చేస్తే ఒక్కొక్క భాగానికి ఒక్కొక్క పార్ట్కి ఒక్కొక్క పేరు అయితే పెట్టినారనమాట. దాన్నే పార్ట్స్ ఆఫ్ స్పీచ్ అని అంటారు. అర్థమైందా? తెలుగులో అయితే భాషా భాగములు అని అంటారు, ఇంగ్లీష్లో పార్ట్స్ ఆఫ్ స్పీచ్ అని అంటారు. అర్థమైందా? ఎగ్జాంపుల్గా ఇంకొక సెంటెన్స్ తీసుకుందాం. అతడు ఒక మంచి పనివాడు అనే వాక్యం అయితే తీసుకుందాం. ఒక సెంటెన్స్ అయితే తీసుకుందాం. ఏం సెంటెన్స్ తీసుకుందాం? అతడు ఒక మంచి పనివాడు అనే ఒక సెంటెన్స్ అయితే తీసుకుందాం. ఈ సెంటెన్స్ని విడదీసుకొని రాసుకుందాం, పార్ట్స్గా డివైడ్ చేసుకొని రాసుకుందాం. అతడు అనేది ఒక పార్ట్గా డివైడ్ చేద్దాం, ఒక అనేది ఒక పార్ట్గా డివైడ్ చేద్దాం, మంచి అనేది ఒక పార్ట్గా డివైడ్ చేద్దాం, పనివాడు అనేది ఒక పార్ట్గా డివైడ్ చేద్దాం. ఎన్ని పార్ట్స్ వచ్చినాయి ఈ సెంటెన్స్కి చెప్పండి? 1 2 3 4, ఇలా 4 పార్ట్స్గా వచ్చినాయి కదా. ఈ సెంటెన్స్కి 4 పార్ట్స్గా అయితే డివైడ్ చేసినాం కదా. ఈ అతడుకి ఒక పేరు, ఒకకి ఒక పేరు, మంచి అనేదాన్ని ఒక పేరు, పనివాడు అని ఒక పేరు పెట్టినామన్నమాట. ఒక్కొక్క పార్ట్కి ఒక్కొక్క పేరు అయితే పెట్టినాం. దాన్ని పార్ట్స్ ఆఫ్ స్పీచ్ అంటారు. అర్థమైందా? ఇది ఒక భాగము, ఇది ఒక భాగము, ఇది ఒక భాగము, ఇది ఒక భాగము కదా. ఇదొక పార్ట్, ఇదొక పార్ట్, ఇదొక పార్ట్, ఇదొక పార్ట్. ఒక్కో పార్ట్కి ఒక్కో నేమ్ అయితే పెట్టినామన్నమాట. అలా పెట్టిన దాన్ని పార్ట్స్ ఆఫ్ స్పీచ్ అని అంటారు. అర్థమైందా? ఈ విధంగా విడదీశారు. ఒక సెంటెన్స్ని అయితే విడదీసుకొని రాసుకున్నాం అనమాట. ఈ విధంగా అయితే విడదీయాలన్నమాట. అర్థమైందా? తెలుగు వ్యాకరణంలో భాషా భాగములు 5. తెలుగులో అయితే మనకు పార్ట్స్ ఆఫ్ స్పీచ్ 5 రకాలుగా ఉన్నాయన్నమాట. 5 అయితే ఉన్నాయన్నమాట.
మొదటిది నామవాచకము, ఇంగ్లీష్లో నౌన్ అంటారు. రెండవది సర్వనామము, ఇంగ్లీష్లో ప్రనౌన్ అంటారు. మూడవది క్రియని ఇంగ్లీష్లో వర్బ్ అంటారు. విశేషణము నాలుగవది, ఈ విశేషణంని ఇంగ్లీష్లో అడ్జెక్టివ్ అంటారు. ఐదవది అవ్యయముని ఇంగ్లీష్లో ఇంటర్జెక్షన్ అంటారు. అర్థమైందా? తెలుగులో అయితే ఈ 5 రకాలైతే ఉన్నాయి. భాషా భాగములు, పార్ట్స్ ఆఫ్ స్పీచ్ తెలుగులో 5 రకాలుగా అయితే ఉన్నాయి. 5 టైప్స్ అయితే ఉన్నాయన్నమాట. అదే ఇంగ్లీష్లో 8 టైప్స్ ఉన్నాయన్నమాట. అర్థమైందా? 8 టైప్స్. ఇవి అనేది 5 టైప్స్గా విడదీసుకొని రాసుకుంటే తెలుగులో 5 రకాలుగా ఉంటే, భాషా భాగములు అనేవి తెలుగులో 5 రకాలుగా ఉంటే, ఇంగ్లీష్లో వచ్చేసరికి 8 రకాలుగా ఉన్నాయన్నమాట. అర్థమైందా? భాషా భాగములు తెలుగు వ్యాకరణంలో 5 రకాలుగా ఉంటే, ఇంగ్లీష్లో పార్ట్స్ ఆఫ్ స్పీచ్ 8 రకాలుగా ఉన్నాయి. మొదటిది నామవాచకం కదా. నామవాచకము అనేది ఏంటంటారు? పేర్లను తెలిపే పదములను నామవాచకములు అని అంటారు. అంతే కదా. నామం అంటే పేరు కదా, పేరులోనే ఉంది చూడండి. నామవాచకం అంటే పేరు అని అర్థం అనమాట. అంటే పేర్లను తెలిపే వాటిని నామవాచకము, నౌన్ అని అంటారు. అర్థమైందా? ఎగ్జాంపుల్స్: రాజు, రామారావు, నందిని, లీల, అరుణ, అశోక్, రాణి, గీత, సీత, గోవింద్, వినోద్, ఇలా నేమ్స్ అయితే ఉంటాయి కదా. ఆ నేమ్స్ని నౌన్స్ అని అంటారు, నామవాచకములు అని అయితే అంటారు. అర్థమైందా? పేర్లను తెలిపే పదాలను నామవాచకములు అంటారు, ఇంగ్లీష్లో నౌన్స్ అని అంటారు. సర్వనామం అంటే ఏమిటి? ఇంగ్లీష్లో ఏమంటారు? ప్రనౌన్ కదా. అంటే నేమ్కి బదులుగా యూజ్ చేసేది. నామవాచకమునకు బదులుగా ఉపయోగించే పదాలను సర్వనామములు అని అంటారు. సర్వనామం అంటే పేరుకి బదులుగా, నేమ్స్కి బదులుగా యూజ్ చేసేవి. అవి, ఇవి, అది, ఇది, అతడు, ఆమె, ఇతడు, ఈమె అని అంటుంటారు కదా. నువ్వు, నేను, ఇవన్నీ ప్రొనౌన్స్ అవుతాయన్నమాట. అర్థమైందా? సర్వనామంలో అవుతాయన్నమాట. సర్వనామంని ఇంగ్లీష్లో ప్రనౌన్ అని అంటారు. అర్థమైందా? అతడు, ఆమె, అది, వారు, వీరు, నువ్వు, నేను, ఇలాంటివన్నీ సర్వనామములు అవుతాయి. అంటే నేమ్స్కి బదులుగా, నామవాచకమునకు బదులుగా యూజ్ చేసే పదాలను సర్వనామములు అని అంటారు. నేమ్స్కి బదులుగా యూజ్ చేసే వర్డ్స్ని సర్వనామములు అని అంటారు. అర్థమైందా? మూడవది క్రియ అని వేటిని అంటారంటే, మనం చేసే పనులను తెలియజేసే పదాలను క్రియ అని అంటారు. అంటే డైలీ మనం ఏదో ఒక పని అయితే చేస్తుంటాం. ఒక నిమిషానికి కానీ, సెకండ్కి కానీ ఏదో ఒకటైతే చేస్తున్నా. ప్రెజెంట్ అయితే నేనైతే క్లాస్ అయితే చెప్తూ ఉన్నాను కదా, అది కూడా ఒక పని నేను చేస్తూ ఉన్నాను కదా. ఏదో ఒకటైతే నేను చేస్తూ ఉన్నాను కదా. మనం చేసే పనులను తెలియజేసే పదాలను క్రియ అని అంటారు. అర్థమైందా? మనం డైలీ లైఫ్లో ఎన్నో పనులని చేస్తుంటాం. ఆ పనులను తెలపడానికి, ఆ పనులను తెలిపే పదాలను క్రియ అని అంటారు. అర్థమైందా? ఇంగ్లీష్లో వర్బ్ అని అంటారు. ఎగ్జాంపుల్స్: తినుట, వచ్చుట, రాయుట, మాట్లాడుట, ఇవన్నీ క్రియ కిందకే వస్తాయన్నమాట. అర్థమైందా? నేను తింటూ ఉన్నాను, నేను వస్తూ ఉన్నాను, నేను రాస్తూ ఉన్నాను, నేను మాట్లాడుతూ ఉన్నాను అంటే ఏదో ఒక పని అయితే నేను చేస్తున్నాను కదా. ఆ పనులను తెలపడానికి ఈ క్రియనైతే యూజ్ చేస్తారు. ఆ పనులను తెలిపే పదాలను క్రియ అని అంటారు. అర్థమైందా? ఇంగ్లీష్లో వర్బ్ అని అంటారు. విశేషణము ఈ విశేషణాన్ని ఇంగ్లీష్లో ఏమంటారు? అడ్జెక్టివ్ అంటారు. గుణములను తెలియజేసే పదాలను విశేషణములు అని అంటారు. అంటే నామవాచకాన్ని వివరిస్తూ దాని లక్షణం చెప్పడం అన్నమాట. దాని గుణాల్ని చెప్పేదాన్ని, ఒక వస్తువు ఉందనుకోండి, దాని గుణం చెప్పేదాన్ని విశేషణం అని అంటారు. అర్థమైందా? నామవాచకాన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తూ, వివరిస్తూ దాని లక్షణం, దాని విశేషణం గురించి, దాని గుణం గురించి చెప్పేదాన్ని విశేషణం అని అంటారు. ఎగ్జాంపుల్స్: తీపి, చేదు, పులుపు, తెలుపు, నలుపు, మంచి, చెడు, ఇలా అలాంటి వాటిని విశేషణం అని అంటారు. ఐదవది అవ్యయం అంటే ఇంటర్జెక్షన్ అని అర్థం అనమాట. అవ్యయంని ఇంగ్లీష్లో ఇంటర్జెక్షన్ అంటారనమాట. అర్థమైందా? లింగ, వచన, విభక్తులు లేని పదాలను తెలియజేసే పదాలను అవ్యయములు అని అంటారు. అంటే లింగం, వచనం, విభక్తులు అంటే మార్పు లేని పదాలను, చేంజ్ చేయని పదాలను అవ్యయములు అని అంటారు. అర్థమైందా? మార్పు లేని పదాలను గురించి తెలుపుతుంది ఈ ఇంటర్జెక్షన్, ఈ అవ్యయము అనేది.
ఉదాహరణలు ఎగ్జాంపుల్స్: ఓహో, ఆహా, అయ్యో, అమ్మో, వామ్మో, ఇక్కడ, వామ్మో. ఇవన్నీ మనమైతే చేంజ్ చేయలేం కదా, దీనికైతే చేంజెస్ అయితే ఏమీ ఉండవు, వీటిలో అయితే మార్పులు అయితే ఏమీ ఉండదు. సబ్జెక్ట్ చేంజ్గా వచ్చిందని దీన్ని చేంజ్ చేసేది అట్లయితే ఏముండదు కదా. సో అలాంటి మార్పు లేని పదాలను తెలియజేస్తుంది ఈ అవ్యయము అనేది. అర్థమైందన. లింగం అంటే సబ్జెక్ట్స్, అంటే లింగ భేదన, లింగం బట్టి ఈ వర్డ్స్కి మీనింగ్ అయితే చేంజ్ అవుతే అవ్వదన్నమాట. అర్థమైందన. అంటే ఫీమేల్కి ఒక మీనింగ్, మేల్కి ఒక మీనింగ్ అట్లా అయితే ఉండదు ఈ వీటికి అనమాట. అర్థమైందన. అలాంటి వాటిని తెలియజేస్తుంది ఈ అవ్యయము అనేది, ఈ ఇంటర్జెక్షన్ అనేది. తెలుగు వ్యాకరణంలో భాషా భాగములు 5 ఉన్నాయి. ఇంగ్లీష్ గ్రామర్లో పార్ట్స్ ఆఫ్ స్పీచ్ 8 ఉన్నాయి. అర్థమైందన. తెలుగులో అయితే 5 ఉన్నాయి, ఇంగ్లీష్లో అయితే 8 ఉన్నాయి. అయితే 8 పార్ట్స్ ఆఫ్ స్పీచ్ ఏవి అని అంటే 8 ఉన్నాయి కదా, ఆ 8 యొక్క నేమ్స్ ఏమిటి అంటే ఇంగ్లీష్ గ్రామర్లో పార్ట్స్ ఆఫ్ స్పీచ్ 8. అవి నౌను, ప్రనౌను, వర్బ్, అడ్వర్బ్, అడ్జెక్టివ్, ప్రిపోజిషన్, కంజంక్షన్ అండ్ ఇంటర్జెక్షన్ అని 8 టైప్స్గా ఉన్నాయన్నమాట. తెలుగులో ఏమున్నాయి? 5 ఉన్నాయి కదా. తెలుగులో 5 రకాలు ఉన్నాయి కదా. నౌన్ ఉంది, ప్రనౌన్ ఉంది, వర్బ్ ఉంది, అడ్జెక్టివ్ ఉంది, ఇంకోటి ఇంటర్జెక్షన్ ఉంది. ఈ 5 టైప్స్ మాత్రమే ఉన్నాయన్నమాట. నౌను, ప్రనౌను, వర్బ్, అడ్జెక్టివ్, ఇంటర్జెక్షన్. ఈ 5 టైప్స్ మాత్రమే ఉన్నాయి. బట్ ఇంగ్లీష్లో వచ్చేసరికి ఇంగ్లీష్ గ్రామర్లో 8 టైప్స్ ఉన్నాయన్నమాట. అవి నౌను, ప్రనౌను, వర్బు, అడ్వర్బు, అడ్జెక్టివ్, ప్రిపోజిషన్, కంజంక్షన్ అండ్ ఇంటర్జెక్షన్ అని 8 టైప్స్గా ఉన్నాయి. నౌన్ని తెలుగులో నామవాచకము అని అంటారు, ప్రనౌన్ని తెలుగులో సర్వనామము అంటారు, వర్బ్ని తెలుగులో క్రియ అని అంటారు, అడ్వర్బ్ని తెలుగులో క్రియా విశేషణం అని అంటారు, అడ్జెక్టివ్ని తెలుగులో విశేషణం అని అంటారు, ప్రిపోజిషన్ని తెలుగులో విభక్త్యర్థకమైన ఉపసర్గము అని అంటారు, కంజంక్షన్ని తెలుగులో సముచ్చయము అని అంటారు, అండ్ ఇంటర్జెక్షన్ని తెలుగులో అవ్యయము అని అంటారు. అవ్యయము అని అయితే అంటారు. అర్థమైందా? ఇవి 8 టైప్స్ ఇంగ్లీష్లో అయితే ఉన్నాయి. 8 పార్ట్స్ ఆఫ్ స్పీచ్ ఇవి. ఈ పార్ట్స్ ఆఫ్ స్పీచ్ 8 టైప్స్గా ఇంగ్లీష్ గ్రామర్లో అయితే ఉన్నాయి. ఒక్కొక్క దాని గురించి నీట్గా క్లియర్గా నెక్స్ట్ క్లాసెస్లో తెలుసుకుందాం. అర్థమైందలన్నా. దీనికి ఒక క్లాస్ చెప్తాను, ప్రనౌన్కి ఒక క్లాస్ చెప్తాను, వర్బ్కి ఒక క్లాస్, ఇలా 8 టైప్స్గా ఉన్నాయి కదా. ఈ 8 టైప్స్కి ఒక్కొక్క దాని గురించి నీట్గా అర్థమయ్యేలాగా మనము నెక్స్ట్ క్లాసెస్లో తెలుసుకుందాం. ప్రజెంట్ అయితే తెలుగులో 5 భాషా భాగములు, ఇంగ్లీష్లో 8 టైప్స్గా ఉన్నాయని అయితే తెలుసుకుందాం. అర్థమైందలన్నా. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లర్న్ విత్ నందు ఛానల్ ఫర్ మోర్ వీడియోస్. థ్యాంక్ యూ.